సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డు సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావుతో కలిసి పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావుతో కలిసి పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని ఉద్బోధించారు. ఆ కాలంలో కులమత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. అదనపు కలెక్టర్ కె సీతారామరావు మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని మహాత్మా జ్యోతిరావు పూలే బోధించిన సిద్ధాంతాలని తెలిపారు. ఆ కాలంలోనే మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవరావు, ఏసీపీ ప్రసన్న కుమార్, డిటిడిఓ శంకర్, డిఎంఓ నాగేశ్వర శర్మ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహులు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి కొల్లి లత, టీఎన్జిఓస్ జిల్లా సెక్రటరీ దున్నా శ్యామ్, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ళ అన్నపూర్ణ, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, వసంత సత్యనారాయణ పిలే, చలమల నరసింహ, వై వెంకటేశ్వరులు, చింతలపాటి చిన శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, తలమల హసన్, నిద్ర సంపత్, పంచుకొమ్మల వెంకటేశ్వరులు, బంటూరు కృష్ణ, బెల్లంకొండ రామ్మూర్తి, శ్రీకాంత్, జీడి భిక్షం, బయో మల్లికార్జున్, కోటా గోపి, అతాకుల రాజయ్య, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ రవికుమార్ గారు అభ్యాసాన్ని ప్రారంభించిన మహనీయుడు. అప్పటి వరకు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా అభ్యాసాన్ని మహాత్మా పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో జ్యోతిబా పూలే గారు ఆ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, చదువులో ముందుండాలి అని మొట్టమొదట ఆలోచన తలపించారు. ఆ రోజు ఆయన మొదలుపెట్టారు. ఈ రోజు మనం జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మహిళా సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కృషి చేశారు. వారి అడుగుజాడల్లో తర్వాత అందరూ నిర్ణయాలు తీసుకుంది. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా సూర్యాపేటలో జరుపుకోవడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను రావడం ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అభ్యాసాన్ని ప్రారంభించిన మహనీయుడు. అప్పటి వరకు మహిళలకు విద్య లేదు. మొట్టమొదటిసారిగా పూణేలో మహాత్మా జ్యోతిబా పూలే మొట్టమొదటిగా తన సతీమణైన సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి ఆ మహనీయులతోటి స్కూల్ను ప్రారంభించి మహిళలకు విద్యను ప్రారంభించడం జరిగింది. వితంతువులకు
అంతకుముందు తిరిగి వివాహం చేసుకునే పరిస్థితి లేకుండే, అదొక మూఢనమ్మకంగా సొసైటీలో ఉంటుండే. మళ్ళా వితంతువులు కూడా తిరిగి వివాహం జరిపించాలని చెప్పేసి దాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. అంతేకాకుండా మరియు చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు మైనర్ వాళ్లకు వివాహాన్ని చేయించొద్దు అని చెప్పేసి గొప్ప చైతన్యాన్ని సమాజంలో తీసుకొచ్చిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు మన సంఘంలో చేసి మహాత్మా అనే బిరుదును కూడా అతనికి అంకితం చేయడం జరిగింది. అదే కాదు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒక గురువుగా భావించుకొని బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలని, సంఘంలో సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథంతో మన సమాజాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో మనమందరము వెళ్ళాలి అనే యొక్క ఆశయాలు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఏంటి అంటే ఎప్పుడైనా మనం చరిత్ర చదివేటప్పుడు దయచేసి మిత్రులందరూ గుర్తించుకోవాలి, చరిత్ర చదివేటప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అట్రిబ్యూట్ చేయకూడదు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే అవాళ అది జరిగింది, అవాళ ఇది జరిగింది కాబట్టి ఇవాళ ఇది జరగాలి. అది ఎట్లా ఉంటుంది అంటే నుంచి కావాల్సినటువంటిది విద్య. విద్య లేనివాడు విద్య పశువు అని అన్నాడు. ఈనాడు విద్య చదువుకున్న వాడికి చదువుకోని లేని వాడికి మీకు ఎంత తేడా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. చదువు వల్ల విద్య వల్ల ఏమవుతుంది, వివేకం వస్తుంది, వివేకం విచక్షణ కూడా కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నైతికత పెరుగుతుంది, దానివల్ల జ్ఞానం కలుగుతుంది మనకు. వీటన్నిటి వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయన మరాఠీలో కోటింగ్ అనేటటువంటిది ఆనాడే ఇవ్వటం జరిగింది అన్నట్టు. అందుకని చెప్పేసి ఆ మహానుభావుడు విద్య కావాలి, అన్నిటికి మించి విద్య. విద్య అనేటటువంటిదే, అవిద్య అనేటటువంటిది అన్ని చెడు ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కారణం అవిద్య. అవిద్య అంటే చదువుకోకపోవటం. బట్ విద్య అనేది కనుక ఉన్నట్లయితే అది ఒక్కటే మీ యొక్క దిశను దశను మారుస్తుంది అని చెప్పేసి ఆయన చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దానికి గుర్తుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, బీసీ సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో బీసీ సంక్షేమ సంఘాలు అందరూ కూడా మీరు ఒక విషయం మర్చిపోయారండి చెప్పడం, పేరు ఇచ్చేసి ఆ మహానుభావుడికి గౌరవించడం అనేటటువంటిది జరిగింది.